ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ 2026కి సంబంధించి మనకి పబ్లిక్ హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే డీటెయిల్గా చెప్తాను. మనకి నిన్న ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మనకి థర్స్డే మార్నింగ్ 11 AM అయితే రిలీజ్ చేస్తామని చెప్పారన్నమాట. మనం ముఖ్యంగా 3 విధాలుగా మన హాల్ టికెట్ అయితే పొందవచ్చు. ఒకటి, వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెకండ్, వాట్సాప్ ఇక్కడ నెంబర్ చూస్తున్నారు కదా, దానికి హాయ్ పెట్టి సర్వీసెస్ దాంట్లో మనం ఈజీగా విద్యాసేవలు సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ అయితే వాట్సాప్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే తర్వాత మన స్కూల్ వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ముఖ్యంగా మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 హాల్ టికెట్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ముఖ్యంగా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో కాసేపు అయితే వెయిట్ చేయండి, రీఫ్రెష్ చేయండి, మనకు వస్తుందన్నమాట. సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీది రెగ్యులరా, ప్రైవేటా, ఓఎస్ఎస్సియా, ఓఎస్ఎస్సి ప్రైవేటా, వొకేషనలా, సో వీళ్ళైతే చూసుకోండి. సో మ్యాక్సిమం చాలామంది విద్యార్థులు రెగ్యులర్ అయితే ఉంటారు. సో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారో అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రెగ్యులర్ సెలెక్ట్ చేస్తాను. సో మెయిన్గా సెలెక్ట్ చేసిన తర్వాత సో మన స్కూలు అండ్ అలాగే జిల్లా, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయితే అడుగుతుందన్నమాట. ఒకసారి మీకు అయితే చూపిస్తాను. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్టిక్ అయితే ఉంది కదా, సో మీది ఏ జిల్లా, నేను ఒకసారి వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేస్తాను. తర్వాత దాని కింద ఉండే వెస్ట్ గోదావరి కింద ఉండే స్కూల్ మొత్తం పేర్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తం స్కూల్ అన్నమాట. మనకి భీమవరం, సో చూస్తున్నారు కదా, సో ఎన్ని స్కూల్, నర్సాపూర్, సో చూస్తున్నారు కదా, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, సో తాడేపల్లిగూడెంలో ఏ స్కూల్ ఉన్నాయో మనకి ఇవన్నీ ఇక్కడైతే క్లియర్ కట్గా మనకైతే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ సర్టెన్ ఒక స్కూల్ అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇందాకే సర్వర్ కొంచెం ఇష్యూగా అయితే ఉందన్నమాట. సో అందుకే కొంచెం ఇలా అయితే అవుతుంది. కాసేపు అయినా మీరైతే ట్రై చేయండి. ఒకసారి ప్రాసెస్ అయితే చెప్తున్నాను. మెయిన్గా తర్వాత విద్యార్థి పేరు, ఆ స్కూల్లో చదివిన స్టూడెంట్ పేరు కూడా ఉంటుంది అన్నమాట. ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు మొత్తం ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనకి ముఖ్యంగా క్యాప్చా అని ఉంటుంది అన్నమాట. సో పక్కన ఏ విధంగా అయితే అక్కడ చూపిస్తుందో అదే విధంగా సో మనమైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ముఖ్యంగా మనకి సర్వర్ అయితే కొంచెం లోలో అవుతుంది. సో కాసేపు అయినా ట్రై చేస్తాను అన్నది. ముఖ్యంగా మనకి వెబ్సైట్ అయితే కొంచెం అప్డేట్ అయితే అవుతాయితే ఉందన్నమాట. సర్వీస్ అన్అవైలబుల్ అయితే రావడం జరుగుతుంది. సో నాకు ఇందాకైతే రావడం జరిగిందన్నమాట. ఒకసారి మీకు అయితే చూపించాను కదా, ఇందాక డైరెక్ట్ వెబ్సైట్ డెమోనే చూపించాను. సో మెయిన్గా వెబ్సైట్ అయితే కొంచెం అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలామంది విద్యార్థులు ఒకేసారి రావడం వల్ల మనకు ఓపెన్ అయితే అవ్వదన్నమాట. మనకు వచ్చింది అవ్వదు. ఇక్కడ స్కూల్ పేరు, డిస్టిక్ పేరు, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అంటే ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే కింద ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని నోడితే మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మన హాల్ టికెట్ అయితే పొందవచ్చు అన్నమాట. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది.